Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరు ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఫైనల్గా మీరందరూ అడిగిన హీరో జూమ్ 125 యొక్క డీటెయిల్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. సో లాస్ట్ 1 అవర్ నుంచి నేను ఈ స్కూటర్ని అయితే రైడ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే దీంట్లో నాకు నచ్చాయి. సో అవన్నీ కూడా ఈ స్కూటర్లో చెప్తాను. అండ్ కొన్ని నచ్చనివి కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ దీని తర్వాత డీటెయిల్ రైడ్ రివ్యూ వస్తుంది. దాంట్లో ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ స్కూటర్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, లైక్ VX ఉంది, ZX ఉంది. అండ్ రెండిటికి మధ్యలో మేజర్గా డిఫరెన్సెస్ ఏమున్నాయి అండ్ టీవీఎస్ ఎంటార్క్ 125తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటర్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎవరైనా హీరో ప్రొడక్ట్ పైన మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ కావాలి అనుకుంటే సుచిత్ర మనకి పిస్తా హౌస్ పక్కన ఉన్న గీతా హీరో ప్రీమియాకి అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది హీరో జూమ్ 125. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఒకటి VX అండ్ ZX. ప్రజెంట్ మన దగ్గర ZX అయితే ఉంది, టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సో VXకి ZXకి మేజర్గా చేంజెస్ ఏంటంటే, సో మీరు టాప్ ఎండ్ మోడల్లో మనకి 4 కలర్స్ వస్తాయి. అదే మీరు VXలో చూసుకుంటే 2 కలర్స్ వస్తాయి. మీరు చూసే గ్రే కలర్తో పాటు బ్లూ కలర్ అనేది వస్తుంది. అండ్ దాంట్లో ఏంటంటే మనకు ఎల్లో ఇంకా రెడ్ కలర్స్ అనేది అడిషనల్గా వస్తాయి. అండ్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఒక 5,000 to 6,000 అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మేజర్గా చేంజెస్ ఎక్కడ ఉంటాయంటే, దీంట్లో మనకి సో నావిగేషన్ అనేది ఉంటుంది, దాంట్లో నావిగేషన్ ఉండదు. అండ్ దీంట్లో మనకు ఇల్యూమినేషన్ లైట్ అనేది ఉంటుంది, దాంట్లో ఉండదు. అండ్ ఈ బైక్లో ఏంటంటే ఫ్రంట్ మనకి గ్లౌ బాక్స్ ఉంటుంది, అలాగే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళు రిమూవ్ అయితే చేశారు, సో దాంట్లో ఇదైతే ఉండదు, సేమ్ మనకి ఇలా అయితే ఉంటుంది దాంట్లో. అండ్ ఇంకొకటి, దీంట్లో మనకి డైమండ్ కట్ మనకి అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. దాంట్లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉండవు, క్యాస్ట్ అల్యూమినియం వీల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఈ జూమ్ 125 స్టిక్కరింగ్ ఏదైతే ఉంది కదా, ఇది దీంట్లో వస్తుంది, దాంట్లో అయితే రాదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ దీంట్లో డిస్క్ బ్రేక్ ఉంది, దాంట్లో మనకి డ్రమ్ బ్రేక్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి, దాంట్లో ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీని బూట్ లోపల మనకి బూట్ లైట్ అనేది ఉంటుంది, సో దాంట్లో అయితే ఉండదు. సో మీకు VXకి ఇంకా ZXకి మధ్యలో మేజర్గా డిఫరెన్స్ ఏమున్నాయో అర్థమైంది అనుకుంటా. అండ్ మనకి ఫస్ట్ మనం కీ అనేది ఆన్ చేసుకొని ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో దీంట్లో ఆల్ ఇన్ ఫంక్షన్ కీ ఉంది, ఇక్కడ నుంచి మనం సీట్ అనేది అన్లాక్ చేయొచ్చు, అలాగే మనం ఫ్యూల్ అనేది కూడా అన్లాక్ చేయొచ్చు. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది మనకి స్వైప్ అప్ అన్నమాట. అండ్ ఫస్ట్ మనం ఇండికేటర్ అనేది ఆన్ చేసుకుందాం. సో దీంట్లో చూడడానికి చాలా మంచి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం దీని యొక్క మిరర్స్ గురించి మాట్లాడితే, డీసెంట్ క్వాలిటీ మిరర్స్ అయితే ఉన్నాయి. ఇది ఇంకొద్దిగా బెటర్ చేస్తే విజిబిలిటీ అనేది బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి, దీంట్లో పార్కింగ్ బ్రేక్ లివర్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్, దీంట్లో సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాయి చూడండి. సో మనకు బేస్ మోడల్లో అయితే ఇవి రావు, నార్మల్ ఇండికేటర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. టోటల్ మనకి ఫైబర్ బిల్డ్ వస్తుంది. కొన్ని ప్లేస్లో మనకి ఏంటంటే ఫిట్ అండ్ ఫినిషింగ్ కొద్దిగా బెటర్ చేయాల్సింది అనిపించింది. అండ్ ఇది టెస్ట్ రైడ్ వెహికల్ కాబట్టి కొన్ని ప్యానల్ గ్యాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి డెఫినెట్లీ. అండ్ ఇది దీని యొక్క హెడ్లైట్ అన్నమాట. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి DRLs అయితే ప్రొవైడ్ చేస్తారు, చాలా అగ్రెసివ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్లో లో బీమ్ కోసం 2 ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి, అండ్ మనకి హై బీమ్ కోసం 2 రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో నైట్ విజిబిలిటీ ఎలా ఉందో ఇన్ కేస్ మనకి నైట్ టైంలో రైడ్ చేసే ఛాన్స్ దొరికితే మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే, మనకి 125 స్టిక్కరింగ్తో పాటు 125 మిలియన్ మనకి ఇక్కడ 3D ఎంబ్లమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని యొక్క సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది మనకి మరీ టూ సాఫ్ట్ లేదు, టూ మనకి హార్డ్ లేదు, మీడియం సెట్లో అయితే ఉంది. సో కంఫర్టబుల్ అనిపించింది నాకైతే, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ 80 14 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 14 ఇంచ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి మీరు హెవీ ట్రాఫిక్లో నడిపినప్పుడు ఎవ్రీ టైం మీ లెగ్స్ అనేది కింద పెట్టాల్సిన అవసరం లేదు. స్కూటర్ అంతా ఈజీగా బ్యాలెన్స్ అయితే చేస్తుంది. అండ్ 14 ఇంచ్ వీల్స్ వల్ల మనకి బెటర్ స్టెబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇవి డైమండ్ కట్ వీల్స్ చూస్తున్నారు కదా, సో మనకి ఇది బేస్ మోడల్లో అయితే రాదు, మనకి మెషిన్ కట్ వీల్స్ అనేది దీంట్లో మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి జూమ్ 125 అని చెప్పి స్టిక్కరింగ్ కూడా వస్తుంది వీల్ పైన. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి జూమ్ స్టిక్కరింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ సైడ్లో చూసుకుంటే దీంట్లో I3S కూడా ఉంది, విచ్ హెల్ప్స్ ఇన్ బెటర్ ఫ్యూల్ సేవింగ్. అండ్ సేమ్ గ్రాఫిక్స్ అనేది మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అయితే అయింది. అండ్ ఇది మనకి టాప్ మోడల్ కాబట్టి దీంట్లో డిస్క్ బ్రేక్ అనేది ఉంది, పెట్రోల్ డిస్క్ బ్రేక్. అండ్ బైబిరి మనకి డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. మీరు బేస్ మోడల్ తీసుకుంటే దాంట్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, డిస్క్ అనేది ఉండదు. అండ్ అలైస్ కూడా మనకి టోటలీ డిఫరెంట్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి అరౌండ్ 164 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది, విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్, ఎక్కడ తగ్గలేదు ఇప్పటివరకు నేను టెస్ట్ అయితే చేశాను. అండ్ సెంటర్ స్టాండ్తో పాటు మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు ఇక్కడ. అండ్ ఇది అన్నమాట ఓవరాల్గా ఈ స్కూటర్ ఒక ఫ్రంట్ లుక్. అండ్ లుక్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి VX ఇంకా ZX అని చెప్పాను కదా, రెండుటికి మనకు వెయిట్ అనేది ఒక 1 kg అయితే ఉంటుంది. VX అనేది మనకు 120 kgs ఉంటే ఇది 121 kgs వెయిట్ అనేది ఉంటుంది, జస్ట్ 1 kg డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ ఏరియా అయితే ఉంది కదా, విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్, ఇక్కడ సిలిండర్ లాంటివి క్యారీ చేయడానికి అయితే లేదు, స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఇది ఈ వేరియంట్లో మనకి ఇక్కడ గ్లౌ బాక్స్ అనేది వస్తుంది, దాంట్లోనే ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే ఇది రిమూవ్ అయితే చేశారు షోరూమ్ వాళ్ళు.
అండ్ ఇక్కడ ఒక చిన్న క్యారీ హుక్ అనేది ఇచ్చారు. అప్ టు 3 kgs వరకు మనం వెయిట్ అనేది క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దీని యొక్క సీట్ హెడ్ గురించి మాట్లాడితే 770 అయితే ఉంది. 777 సో 777 సీట్ హెడ్ అయితే ఉంది కాబట్టి షార్ట్ హెడ్స్ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ సీట్ గురించి మాట్లాడితే మనకి సీట్ అనేది చాలా సాఫ్ట్వేర్ సెట్లో ఉంది. సో ఇప్పటివరకు రైడ్ చేశాను కదా, నాకు ఎటువంటి ఇష్యూ అనేది లేదు. చాలా కంఫర్టబుల్గా అయితే అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫుట్ పెగ్స్ అనేది మంచి క్వాలిటీ ఫుట్ పెగ్స్ ప్రొవైడ్ చేశారు. ఎటువంటి ఇష్యూ లేదు దీంట్లో కూడా. అండ్ ఎగ్జాస్ట్ కూడా చాలా చిన్నగా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ జూమ్ ఎక్స్టెక్, సో ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ సింపుల్గా మనకి గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. అండ్ 5 లీటర్స్ మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ మైలేజ్ అనేది ఒక 40 kmpl వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో టెయిల్ లైట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు కదా. సో దీంట్లో టెయిల్ లైట్ అనేది దీని లోపల మనకు ఇన్బిల్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ యూనిక్ అని చెప్పొచ్చు. మనం బ్రేక్ ట్యాప్ చేస్తే ఇది మనకి ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి హీరో లోగో అనేది ఇచ్చారు. అండ్ సేమ్ మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనేది రియర్లో కూడా ఉన్నాయి. అండ్ ఇది ఓవరాల్గా మనకి రియర్ లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సింగిల్ హైడ్రాలిక్ సస్పెన్షన్, మనకి ట్విన్ షాక్స్ అయితే లేవు. అండ్ ఇది నాన్ అడ్జస్టబుల్ అనమాట, అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు. అండ్ ఇది మీ అందరికీ తెలుసు ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనమాట. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే మనకు ఏదైతే డెస్టినీ 125లో ఉంది కదా, సో సేమ్ ఇంజన్ అనేది దీంట్లో ఉంటుంది, విచ్ ఈస్ 124.6 cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది అరౌండ్ మనకి 9.9 HP పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 10.4 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఎలా ఉన్నాయంటే, ఇనిషియల్లో మీరు థ్రాటిల్ ఇచ్చినప్పుడు కొద్దిగా మనకి డిలే అనేది ఉంది, బట్ దాని తర్వాత చాలా క్విక్ అయితే ఉంది. అండ్ చాలా స్మూత్ ఉంది ఇంజన్, ఎక్కడ కూడా నాకు వైబ్రేషన్స్ అనేది అనిపించలేదు. లైక్ మీకు టాప్ స్పీడ్లో కొద్దిగా వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి, లైక్ బిలో 60 అయితే వైబ్రేషన్స్ అస్సలు అనిపించలేదు నాకు. అండ్ రియర్ మనకి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ రియర్లో మనకి ఏంటంటే 120 సెక్షన్ టైర్ వస్తుంది, ఫ్రంట్లో మనకి 110 సెక్షన్ టైర్ వస్తుంది. సో ఇక్కడ మీకు టైర్ ప్రొఫైల్ అనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి 120 సెక్షన్ టైర్ ఉంది. 120, 70, 14 ఇంచ్ వీల్ అన్నమాట. సో మనకి అడ్వాంటేజ్ 14 ఇంచ్ వల్ల. అండ్ ఇంకోటి కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ కూడా మనకి ఫుట్ పెగ్స్, సైడ్ స్టాండ్ మనకి ఉంది, అలాగే సెంటర్ స్టాండ్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది 17 లీటర్స్ ఉంది. ఒకసారి మీకు ఇది చూపిస్తాను. దానికన్నా ముందు ఇక్కడ చూసుకుంటే మనకి స్విచెస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, కానీ ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది అనిపించింది క్వాలిటీ. అండ్ ఇక్కడ మనకి I3S బటన్ ఉంది, అలాగే ఈ స్టార్ట్ బటన్ అనేది మనకు ఇల్యూమినేషన్ లైట్ అనేది దీంట్లో వస్తుంది. అండ్ మీటర్ గురించి మాట్లాడితే దీంట్లో బేసిక్ మీటర్ ఉంది, లైక్ ఫ్యూల్, స్పీడ్, టైమ్. అండ్ ఇక్కడ మనకి ఓడోమీటర్ అండ్ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ మోడ్ అండ్ సెట్ బటన్ ఉంది. దీంట్లో చూసుకుంటే మనకి యావరేజ్, రేంజ్, అలాగే మనకి సో ట్రిప్ 1, ట్రిప్ 2, యావరేజ్ ఫ్యూల్, సో మనకి డేట్, టైం ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీటర్ విజిబిలిటీ అనేది ఎండలో కూడా చాలా క్లియర్గా అయితే ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది అనిపించలేదు. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో ప్రజెంట్ ఈ గ్లవ్ బాక్స్ అనేది రిమూవ్ చేశారు కాబట్టి ప్రజెంట్ ఇక్కడ ఏమైతే లేదు. సో ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా మనకు ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కూటర్ ఒక ఫ్యూల్ లిడ్ అన్లాక్ చేయాలంటే మనం ఆఫ్లో ఉన్నప్పుడు లోపలికి పుల్ చేసి, సో ఇలా రైట్కి పుల్ చేస్తే కనుక మనకి ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఫ్యూల్ లిడ్ ఓపెన్ ఉంది, చాలా మంది ఫ్యూల్ లిడ్ అనేది మర్చిపోతూ ఉంటారు కదా. సో మన ఫ్యూల్ లిడ్ మర్చిపోయి స్కూటర్ అనేది ఆన్ చేస్తాం. సో కంటిన్యూగా మనకి బీప్ నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. సో బీప్ నాయిస్ అనేది ఆగిపోయింది. సో మనకి ఇలా అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఫ్యూల్ లిడ్ అనేది క్లోజ్ చేయడం మర్చిపోయినా కూడా బీప్ నాయిస్ అనేది కంటిన్యూ వస్తుంది, ఇన్ కేస్ మీరు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసినప్పుడు. అండ్ మనం ఇక్కడ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇలా లెఫ్ట్కి మూవ్ చేస్తే కనుక అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీంట్లో 70 లీటర్స్ మనకి స్పేస్ అనేది ఉంది, విచ్ ఇస్ డీసెంట్ గుడ్ అన్నమాట. అండ్ బూట్ ల్యాంప్ కూడా ఇచ్చారు కాబట్టి నైట్ టైం మీరు ఏమన్నా ఉన్నా కూడా లోపల తీసుకోవడానికి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ కొద్దిగా మనకి స్టోరేజ్ అనేది తక్కువ ఉంది. అండ్ 14 ఇంచ్ వీల్స్ ఇచ్చారు కాబట్టి సో డెఫినెట్లీ మనకు అండర్ సీట్ స్టోరేజ్ అనేది కాంప్రమైజ్ అయితే అవ్వాలి. సో ఫైనల్గా ఇదైతే హీరో జూమ్ 125 ఒక డీటెయిల్డ్ రివ్యూ అన్నమాట. సో నాకు దీంట్లో ఏమనిపించిందో ఎవ్రీథింగ్ మీకు అయితే చెప్పాను. సో ఈ హీరో జూమ్ 125ని ఎవరు కన్సిడర్ చేయాలి అని అంటే, ఎవరికైతే 125cc ఒక మంచి స్పోర్టీ స్కూటర్, వెరీ గుడ్ లుకింగ్ స్కూటర్ కావాలి, మెయిన్గా సిటీ కోసం యూజ్ చేస్తాము అండ్ అప్పుడప్పుడు హైవే పైన కూడా మేము రైడ్ చేస్తాం అనుకుంటే, మంచి హ్యాండ్లింగ్, మంచి స్టెబిలిటీ ఉండాలి. అండ్ మెయిన్గా దీంట్లో 14 ఇంచ్ వీల్స్ ఉన్నాయి కదా, దీనివల్ల హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది అండ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రాఫిక్లో మనం వేరే స్కూటర్స్ని హెవీ ట్రాఫిక్లో కొద్దిగా ఆపాలంటే కాల్ అనేది కింద పెడతా ఉంటాం ఎవ్రీ టైం, బట్ దీంట్లో అది కూడా అవసరం లేదు. మనకి బ్యాలెన్సింగ్ అనేది చాలా బాగుంది అండ్ మెయిన్గా మనకి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఈ లుక్స్ ఏవైతే ఉన్నాయి కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అన్నమాట.
సో మెయిన్‌గా ఎవరికైతే హీరో నుంచి ఒక 125 సీసీ స్పోర్టీ స్కూటర్ మెయిన్‌గా ఈ లుక్స్ అయితే చాలా బావుంటాయి. 125 సీసీ స్కూటర్ లాగైతే అస్సలు కనిపియదు. అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తక్కువుంది. ఇనీషియల్ బావుంది. బట్ మనకి ఆ టాప్ ఎండ్ అండ్ స్టార్టింగ్‌లో మనకైతే పుల్ ఇస్తాం గదా! అది కొద్దిగా లాగ్ అనేది ఉంది. అవన్నీ పక్కన పెడితే ఓవరాల్‌గా స్కూటర్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఎంటోర్క్ 125 ఎలాంటి స్కూటర్ అంటే అది ఓవరాల్‌గా ఒక స్పోర్టీ స్కూటర్. దాంట్లో పవర్, టార్క్ చాలా బావుంటది. అండ్ ఒక ఫన్ టు రైడ్ స్కూటర్ అన్నమాట. దాంట్లో 3 వాల్వ్ ఇంజిన్ ఉంటది. అండ్ అది టోటల్లీ డిఫరెంట్ అండ్ ఇది టోటల్లీ డిఫరెంట్. ఎవరికైతే ఒక స్పోర్టీ స్కూటర్ కావాలి, లైక్ రైడింగ్ మోడ్స్ ఉండాలి, ఒక ఫన్ టు రైడ్ స్కూటర్ కావాలి, పర్ఫార్మెన్సే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు ఎంటార్క్ 125 తీసుకోండి. లేదు సిటీ కోసం లైక్ ఆఫీస్ కమ్యూట్స్ మేము నియర్ బైలో తిరుగుతాం, మంచి హ్యాండ్లింగ్, మంచి స్టెబిలిటీ, మెయిన్‌గా 14 ఇంచ్ వీల్స్ వల్ల మాకు ఆ రైడ్ కంఫర్ట్ అనేది చాలా బావుండాలి అనుకుంటే డీసెంట్ మైలేజ్ రావాలి. అండ్ ఎంటార్క్‌తో కంపేర్ చేసుకున్న దీని యొక్క మైలేజ్ అనేది డెఫినెట్‌లీ బెటర్‌గా వస్తది. అండ్ చాలా మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్‌గా ఇదైతే 2 స్కూటర్స్ మధ్యలో డీటెయిల్డ్ కంపారిజన్ అన్నమాట. సో సింపుల్ అండ్ నీట్‌గా చెప్పేసాను. And this is all about this video. I will see you in another video. Until then, signing off, your Moto Boy VK.